ఢిల్లీలో భారత్ మొబిలిటీ ఎక్స్పో ఆకట్టుకుంది. భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ భారత్ అనేలా ఇక్కడ ప్రదర్శించిన ఎలక్ట్రిక్ వెహికల్స్ సందర్శకుల్ని కట్టిపడేశాయి. ఎక్స్పోలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్. అంతర్జాతీయ ప్రమాణాలు, ఆధునిక సాంకేతికతని జోడిస్తూ బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీతో తయారు చేసింది హైదరాబాద్కి చెందిన మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ. ఈ బస్ పనితీరు, సమర్థత, నాణ్యత, భద్రతా ప్రమాణాలతో మరెన్నో సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంది. ఒలెక్ట్రా బస్ కి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి గోపి అందిస్తారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో తెలంగాణ హైదరాబాద్ లో తయారవుతున్న మెగా సంస్థ ద్వారా తయారు చేయబడుతున్న ఒలెక్ట్రా బస్సులు అందరి దృష్టి ఆకర్షిస్తున్నాయి. ఈ గ్లోబల్ ఎక్స్పోలో ఈ పర్యావరణ హితంగా అత్యంత భద్రతా ప్రమాణాలతో ఒలెక్ట్రా బస్సు మొట్టమొదటిసారి బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీతో X2 బస్ని మార్కెట్లోకి తీసుకురాబోతోంది. అందులో భాగంగా ఈ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ఈ బస్సుని లాంచ్ చేయడం జరిగింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహా ప్రముఖులంతా కూడా ఈ బస్సుని సందర్శించి ఇందులో ఉన్న ఫీచర్స్ని చూడడం జరిగింది. పర్యావరణ హితంగా అలాగే సేఫ్టీ ఫీచర్స్లో భాగంగా కూడా అత్యాధునిక సౌకర్యాలతో ఈ బస్సుని రూపొందించడం జరిగింది. మెగా సంస్థ ఒలెక్ట్రా X2 బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ. ముఖ్యంగా బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ అంటే పూర్తిగా ఇంతకు ముందున్న బ్యాటరీతో పోలిస్తే కాస్త తక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది బ్లేడ్ బ్యాటరీ అనేది. అలాగే ఫ్రీక్వెన్సీ, ముఖ్యంగా దూరం ప్రయాణించడంలో కూడా బస్సు యొక్క బరువు తగ్గి ఎక్కువ దూరం ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. సో అత్యాధునిక సౌకర్యాలతో అలాగే వసతులతో ఈ బస్సుని రూపొందించడం జరిగింది. ఈ బస్సుని 10TV తరపున ఈ గ్లోబల్ ఎక్స్పోలో భాగంగా ఎక్స్క్లూజివ్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో పూర్తిగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తిగా సీటింగ్ కెపాసిటీ 48 మంది వరకు కూడా కూర్చునే విధంగా సీటింగ్ కెపాసిటీ ఇందులో ఏర్పాటు చేయబడింది. ఓవరాల్గా బై స్టాండ్ ట్రావెల్ చేయాలన్న 65 మంది వరకు కూడా నుంచుని ఈ బస్సులో ప్రయాణించవచ్చు. సేఫ్టీ, సెక్యూరిటీ, ముఖ్యంగా ఎమర్జెన్సీ ప్రికాషన్స్ కోసం ఎమర్జెన్సీ బటన్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎమర్జెన్సీకి సంబంధించి ప్రయాణికుడికి ఏమైనా అస్వస్థత గురైతే ఈ విధంగా ఎమర్జెన్సీ బటన్ ప్రెస్ చేస్తే వారికి ఏమైనా అస్వస్థత కానీ ముఖ్యంగా ఎమర్జెన్సీగా డ్రైవర్కి సమాచారం తెలియచేయాలనుకుంటే ఒక బటన్ ప్రెస్ ద్వారా సమాచారం తెలియచేయవచ్చు. అలాగే పూర్తిగా సీసీ కెమెరాస్ కానీ వెంటిలేషన్ పరంగా కూడా పెద్ద అద్దాలని, అలాగే పూర్తిగా బస్సులో 3 సీసీ కెమెరాలని ఏర్పాటు చేయడం జరిగింది. బస్సు లోపల ప్రయాణికులు సంబంధించిన విజువల్స్ డ్రైవర్ నేరుగా ఆయన వద్ద ఉన్న మానిటర్లో చూడవచ్చు. ఫైర్ సేఫ్టీ ఎగ్జిట్కి సంబంధించి ఎమర్జెన్సీ ఎగ్జిట్కి ఇక్కడ ఒక ద్వారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రూఫ్ టాప్కి సంబంధించి. అలాగే ఫ్రంట్ సైడ్ నుంచే పూర్తిగా కంట్రోల్స్ అన్నింటినీ కూడా డ్రైవర్ వద్ద నుంచే ఈ బస్సుకు సంబంధించి పూర్తిగా నిర్వహించడానికి అన్ని రకాల వసతుల్ని కూడా డ్రైవింగ్ సీట్ వద్దనే ఫుల్లీ ఆటోమేటెడ్ బస్, ఎటువంటి గేర్ సదుపాయం ఉండదు. పూర్తిగా ఎలక్ట్రిక్ బస్ కావడంతో మాన్యువల్గా కాకుండా అంత ఆటోమేటెడ్గా ఈ సిస్టమ్ అనేది నడుస్తూ ఉంటుంది. బస్సులో ఒక LED స్క్రీన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రయాణికులకు భద్రతా, సేఫ్టీ ప్రమాణాలకు సంబంధించి తెలియపరిచేందుకు. సో ఇక్కడ డ్రైవర్ సీట్ వద్ద పూర్తిగా ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీకు చెప్పాను కదా, సీసీ కెమెరాకి సంబంధించిన డిస్ప్లే స్క్రీన్, బస్సు వెనక భాగం నుంచి అమర్చిన స్క్రీన్, అలాగే ఫ్రంట్ భాగం ఇక్కడ ఫ్రంట్ నుంచి కూడా ఒక సీసీ కెమెరాని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ అలాగే దీనికి సంబంధించిన డిస్ప్లే మొత్తం కూడా ఇక్కడ డ్రైవర్ వద్ద కనిపిస్తూ ఉంటుంది. అలాగే డ్రైవర్ నిద్రిస్తున్నాడా అన్న దానికి సంబంధించి కూడా ఒక సెన్సార్ బేస్డ్ డివైస్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో వెంటనే ఇది అలర్ట్ చేస్తుంది డ్రైవర్ని. బ్యాటరీ కెపాసిటీ ముఖ్యంగా 74% ఇప్పుడు బ్యాటరీ ఉంది. సో ఓవరాల్గా ఇది ఫుల్ బ్యాటరీ కెపాసిటీ మీద 400 పైచిలకు కిలోమీటర్ల మైలేజ్ని ఈ బస్సు ఇవ్వడం జరుగుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సౌలభ్యంతో సుమారు 2 గంటల్లోనే పూర్తి స్థాయి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఎలక్ట్రానిక్ సంబంధించి పూర్తిగా సీట్ల కింద ఉన్న లైటింగ్ సిస్టమ్స్కి సంబంధించి కానీ, మిర్రర్స్ అడ్జస్ట్ చేసుకోవడం కానీ, వైపర్స్, ఎవ్రీథింగ్ అంతా కూడా మాన్యువల్గా కాకుండా పూర్తిగా ఎలక్ట్రానిక్ మోడ్లో ఎటువంటి గేర్స్ అనేవి మనం సాధారణంగా డీజిల్ బస్సులో చూస్తుంటాం, పెద్ద గేర్ బాక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఎలక్ట్రానిక్ బస్ కావడంతో పూర్తిగా ఇన్సైడ్ బాడీలోనే బ్యాటరీస్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ సెటప్ అయ్యి ప్రయాణికులు సురక్షితంగా ఎటువంటి అసౌకర్యం బస్సులో ఫీల్ అవ్వకుండా ఉండే విధంగా సీటింగ్ని కానీ ఇక్కడ సేఫ్టీ సెక్యూర్మెంట్ పూర్తిగా ఏసీ బస్ ఇదంతా కూడా ఫుల్లీ ఆటోమేటెడ్ ఏసీకి సంబంధించిన
ఏర్పాట్లను కూడా ఇందులో ఈ బస్సులో చేయడం జరిగింది. అన్ని రకాల సౌకర్యాలను కూడా ఈ బస్సులో కల్పించడం జరిగింది. సో తెలంగాణలో హైదరాబాద్లో ముఖ్యంగా మేఘా సంస్థ ఉత్పత్తి చేస్తున్న ఈ ఒలెక్ట్రా బస్సు ఇప్పుడు అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తోంది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ ఒలెక్ట్రాకు సంబంధించిన బాడీకి సంబంధించి సైతం ఈ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో డిస్ప్లే చేయడం జరిగింది. ఏ విధంగా ఈ బస్సు తయారు చేయడం జరిగింది, దీంట్లో ఏ మెటీరియల్ వాడారు, అలాగే ఎటువంటి బాడీ టెక్నాలజీతో ఈ బస్సుని రూపొందించారు అన్నది తెలియపరిచేందుకు పూర్తిగా ఈ బస్ని ఈ విధంగా వితౌట్ బాడీ ఇటు డిస్ప్లే చేయడం జరిగింది. పూర్తిగా బ్లేడ్ టెక్నాలజీ బ్యాటరీస్తో చాలా తక్కువ స్పేస్ని ఈ బ్యాటరీస్ స్పేస్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల బస్సు వెయిట్ అనేది తక్కువగా ఉండడంతో మైలేజ్ కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. అలాగే సేఫ్టీ మెజర్స్ ప్రకారంగా కూడా చాలా అధునాతన సౌకర్యాలను అయితే ఈ బస్సులో మేఘా ఒలెక్ట్రా సంస్థ రూపొందించడం జరిగింది. సో ఓవరాల్గా ఎలక్ట్రానిక్ యుగానికి సంబంధించి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ బైక్స్, స్కూటర్స్, కార్స్, ఇవన్నీ ఆటోస్, ట్రక్స్ ఇవన్నీ ఏ విధంగా వస్తున్నాయో సో బస్సులు ప్రజా రవాణా వ్యవస్థలో చాలా కీలక పాత్ర పోషించే బస్సుల విషయంలో కూడా ఈ ముఖ్యంగా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో చాలా రకాల బస్సుల్ని ఈ విధంగా ఎక్స్పో చేసి రాష్ట్రాలు ముఖ్యంగా ఆయా రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా అనేక ప్రైవేట్ సంస్థలు కూడా ఈ విధంగా తమ తమ ఉత్పత్తుల్ని ఈ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో డిస్ప్లే చేస్తూ ముఖ్యంగా కొత్త కొత్త టెక్నాలజీ, ఇన్నోవేషన్ టెక్నాలజీస్తో బస్సుల్ని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. భరత్, గోపికృష్ణ, 10 TV, న్యూఢిల్లీ, మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో నుంచి.